అందరికీ హాయ్. ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ చింతపండు కూర చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయ ముక్కలు, ఆనియన్, పెద్ద సైజు ఆనియన్, గ్రీన్ మిర్చి 8, కొత్తిమీర, కరివేపాకు, చింతచిగురు, ఆయిల్. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఆనియన్స్ అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. మర్చిపోయిన చెప్పడం, ఒక 2 టమాటాలు ఇలా తురుముకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. పోసుకున్న టమాటాలు, చింతచిగురు ఈ సీజన్లో బాగా చింతచిగురు ఈ టైంలో బాగా దొరుకుతుంది కాబట్టి తింటే మంచిది. హెల్త్కి ఐరన్ ఎక్కువ ఉంటుంది. జాయింట్ పెయిన్స్ రావు, జాయింట్స్ మంచి బలం. వంకాయ కూడా చింతచిగురు పచ్చడి కూడా చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. టమాటో వేగిన తర్వాత కారం 1.5 స్పూను, పసుపు 1 స్పూను వేసుకొని బాగా కలిపి చింతచిగురు వేసుకోవాలి. నలిపి క్లీన్ చేసి నలిపి చింతచిగురు వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర, పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే కూర రెడీ అయిపోద్ది. విజిల్ అయిపోయిన తర్వాత అయిపోయింది కూర. ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే. వంకాయ చింతచిగురు కూర రెడీ. చాలా టేస్టీగా ఉంది. చేసుకొని తిని కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో.